ముకుంద ప్రసాద్. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంకి చెందినటువంటి వ్యక్తిని. నా వృత్తి మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్గా వృత్తి సాగిస్తున్నాను. నాకు గతం ఒక 4-5 సంవత్సరాల నుంచి ధ్యానం చేసే అలవాటు ఉంది. కాకపోతే ఒక 15 నిమిషాలు మాత్రమే చేసేవాడిని. గత సంవత్సరం 2019 అక్టోబర్ నుంచి మాత్రం కంటిన్యూషన్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్, తప్పితే ఒక 1 అవర్, కుదిరితే ఒక 2 అవర్స్ కూడా చేసేటువంటి విధానాన్ని అలవాటు చేసుకున్నాను. నాకు ముఖ్యంగా ధ్యానంలోకి రావాలని ఎందుకు అనిపించిందంటే, నా ఫ్రెండ్ సర్కిల్లో ప్రదీప్ అనే ఒక ఫ్రెండ్ స్నేహితుడు నన్ను ఇందులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ ధ్యానంలో అనుభవాల గురించి చెప్పాలంటే, ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ముందు మన ఆలోచన స్థితి అనేది చాలా బాగుంటుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకే రకమైనటువంటి ఆలోచనలు వచ్చినా, ఆ ఆలోచనని తట్టుకొని, ఆ ఆలోచన విధానాన్ని మనం దాటుకొని ఎలా వెళ్ళాలి అనేటువంటిది బాగా ఇందులో మనకి అర్థమవుతుంది. నా ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు నా ధ్యానానుభవం వచ్చేసేసి, నేను ధ్యానంలో కూర్చున్న ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల తర్వాతే నాకు ఆలోచన రహస్థితికి వెళ్ళగలుగుతున్నాను. దానికి కేవలం ధ్యానం ఎలా చెయ్యాలి అనేది తెలుసుకొని, ఆ ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి, ఆ విధానాన్ని నేను అలవాటు చేసుకున్నందున నాకు చక్కగా ఆ ఆలోచన రహస్థితికి ఒక 20 నిమిషాలు, ఒక 25 నిమిషాల్లోనే వెళ్తున్నాను. అక్కడ నుంచి ఇంకొద్దిగా సమయం కుదిరితే ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ కూడా నేను ఈ మధ్య ధ్యానం చేస్తున్నాను. కాబట్టి ఈ ధ్యానానుభవం వచ్చేసి ఆలోచన రహస్థితికి ఎప్పుడైతే వెళ్తున్నానో, అక్కడ ఒక తెలియని, ఒక ఉత్తేజమైనటువంటి ఒక ఆనందభరితమైనటువంటి ఒక ఆనంద లోకాన్ని నేను చవి చూస్తున్నాను. ఇందులో అంత ఆనందం ఉంటుందా, అంత ఉత్తేజభరితమైనటువంటి ఒక సంతోషం కలుగుతుందా, మనం ఏ సమస్య వచ్చినా ఇంతలోనూ మనం ఎదుర్కోగలమా అనే ఒక ఆత్మవిశ్వాసం, ఒక దృఢ నమ్మకం అనేది నాకు నిజంగా కలుగుతుందండి. ఈ రోజున అది కేవలం ధ్యానం వల్లే. ఒక ఫ్యామిలీ సమస్య కావచ్చు, ఒక ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా వృత్తిపరంగా ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ క్లమ్జీగా ఒక్కసారిగా వచ్చిన ఆలోచనలు కూడా, ఇంతకుముందు కూడా వచ్చేవి ఆలోచనలు, కానీ ఇప్పుడు వస్తున్నాయి ఆలోచనలు. కానీ ఎప్పుడైతే ఇవి వచ్చినా కానీ మనం ముందుకు వెళ్ళగలము, ఇవి మనల్ని చేస్తాయి అనే ఒక ఆత్మవిశ్వాసం, ఒక దృఢ నమ్మకం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అది నాకు కలుగుతుంది. అంత మించిన గొప్ప ఒక అనుభూతి నేను నిజంగా చవి చూస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్ 2019లో మా నాన్నగారి గురించి నేను పడ్డటువంటి కొన్ని బాధలు, మా నాన్నగారికి కొంచెం అనారోగ్య సమస్యల వల్ల నేను మెయిన్ బాగా ఈ ధ్యానంలోకి వద్దాము అనేటువంటి ఆలోచనని నా స్నేహితుడు ప్రదీప్ అనేటువంటి స్నేహితుడు ఈ ధ్యానంలోకి నన్ను రప్పించడం అనేది జరిగింది. అందరూ చెప్పారు, మీ నాన్న గురించి నువ్వు ధ్యానం చేయి, మీ నాన్నకి ఏం బాగలేదో ఆ సమస్య గురించి నువ్వు ధ్యానం చేయి, మీ నాన్న బాగుంటారని నాకు చెప్పారు. ఆ సమస్య గురించి నేను ధ్యానం చేసిన తర్వాత మా నాన్నగారు సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా బాగున్నారు. సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత ఆయన లేరు. కానీ ఉదన్నాలు బాగున్నారు ఆయన సంవత్సరం పాటు. అదే నేను దృఢంగా నమ్మాను, అదే ఆత్మవిశ్వాసంగా తీసుకున్నాను. అంత మించిన గొప్ప అనుభవం నాకు ఏదీ లేదు. అంతేకాకుండా నేను నా ఫ్యామిలీలో మా నాన్నగారికి 3 కొడుకులం అయితే, నేను కొద్దిగా మెంటలీగా కొద్దిగా ఏదైనా సరే ఒక ఫ్యామిలీ సమస్య కానీ ఏదైనా వచ్చే కొద్దిగా అప్సెట్ అయ్యే వ్యక్తిని నేను. కానీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత, ఆయన దహనం అవుతున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఆయన బాడీనే తగలబడుతుంది, ఆయన దేహమే తగలబడుతుంది, కానీ ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది అనేటువంటి ఒక దృఢమైన నమ్మకంతో అంతటి ఆలోచన స్థితికి నేను వెళ్ళి, ఎంతో గుండె నిబ్బరంగా ఉండి, మా నాన్న యొక్క చావును కూడా నేను చవి చూసి, నేను దాని నుంచి ఆలోచన రహితంగా బయటకు వచ్చి ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నానంటే కారణం దానికి ధ్యానం. అంత మించిన గొప్ప అనుభవం నాకు ఏది లేదు. కానీ ఈరోజు నేను చవిచూస్తున్నాను, ధ్యానం చేసినందువల్ల ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటాం, ఒక ఆనందభరితమైన ఉత్తేజంతో ఉంటాం, మనలో ఒక తెలియని ఒక ఉత్తేజం కలుగుతుంది.
మనలో ఒక తెలియనటువంటి ఒక ఆలోచనలు పెరుగుతాయి. అదే వృత్తిపరంగా అయితేనేమి, మనం ఏం చేద్దాం, ఇంకా ఏం సంపాదిద్దాం, మనం ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచనరహితమైనటువంటి ఒక ఆలోచనతో కూడా మనం ముందుకు వెళ్తాం. ఏ ఒక్కరి సహాయం ఎలా వస్తుందో కూడా తెలియదు మనకి. మనకు కావాల్సింది మనం ధ్యానంలో కూర్చొని మనం అనుకుంటే చాలు. అవి మనకు తెలియకుండానే మన కాన్షియస్ మైండ్కి మనకి ఇలా జరుగుతుంది అనేటువంటి ఫ్యూచర్లో కూడా మనకి తెలిసిపోయేటువంటి ఆలోచనలు కూడా మనకు ముందు వచ్చేటువంటి ఆలోచన, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చేటువంటి నిర్వాహకులకు, అంతేకాకుండా ధ్యానాన్ని ఈ అనంత విశ్వం అంతా కూడా ధ్యానమయమై ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఎక్కడైతే సరే ఆ ధ్యానం చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా అలవాటు అవ్వడానికి కారణమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ మన పితామహ పత్రిజీ సార్ గురువు గారికి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై ధ్యాన్ జగన్. అంతేకాకుండా ఎంతో చక్కటి ఒక కమ్యూనికేషన్ అనేది కావాలి ఎవరికి కూడా. ఒక ధ్యానాన్ని గురించి అయితేనేమి, ఒక సోషల్ మీడియా అయితేనేమి, ఒక చోట జరిగేటువంటిది ఒక ఇంట్లో కూర్చొని కూడా మనం చూడాలి అని అంటే ఒక చక్కటి కమ్యూనికేషన్ ఈ రోజుల్లో మీడియా. అది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక పిఎంసి ఛానల్. ఒక స్పిరిచువల్గా మనం కూర్చున్నప్పుడు మనకి గైడెన్స్ కూడా పక్కన ఇచ్చేటువంటి వ్యక్తి లేనప్పుడు కూడా ఒక పిఎంసి ఛానల్ మనం యూట్యూబ్లో పెట్టుకుని చూసినా కానీ రకరకాలుగా ఈ రోజుల్లో వేణు గారు అని చెప్పని, కృష్ణ గారు అని చెప్పని, ఇట్లా ఎన్నో మెడిటేషన్ గైడెన్స్, స్పిరిచువల్ మెడిటేషన్ గైడెన్స్ అని చెప్పని యూట్యూబ్లో మనం టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ గైడెన్స్ అనేది వస్తుంది. పిఎంసి ఛానల్ నేను చాలాసార్లు చూస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎంసి ఛానల్ని ఫాలో అవ్వండి. నిరంతరం సబ్స్క్రైబ్ చేసుకుంటూ కూడా పిఎంసి ఛానల్ని కూడా ఎప్పుడు కూడా మీరు నిరంతరం చూడండి. దాంట్లో మెడిటేషన్ గైడెన్సే కాదు, మీకు సంబంధించిన ఏవైనా సరే ఒక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కూడా ఒక కమ్యూనికేషన్ మీకు కంపల్సరీగా మీకు చేరుతుంది. సో పిఎంసి ఛానల్ని ఫాలో అవుదాం. అంతేకాకుండా ముఖ్యంగా శాకాహారం గురించి చెప్పాలి అని అంటే కనుక ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశం ఏమిటంటే, నేను ఇంతకుముందు నాన్ వెజ్ ధ్యానంలో రాకముందు తినేవాడిని. నేనేమి తినలేదు అని చెప్పను, కానీ తిన్నాను. అయితే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమిటి అంటే, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది శాకాహారం తినొచ్చు కదా, నాన్ వెజ్ మానేయచ్చు కదా అని అంటే నేను వెళ్ళా. సరే నిదానంగా నేను అలవాటు చేసుకున్నాను శాకాహారం. ఇప్పుడు కంప్లీట్గా నాన్ వెజ్ మానేసాను. అయితే అప్పటికి ఇప్పటికి శాకాహారానికి నాన్ వెజ్కి డిఫరెన్స్ ఏంటంటే, శాకాహారం తింటున్నప్పుడు నిరంతరం అంటే దాదాపుగా ఒక 1 year నుంచి కూడా మానేశాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఒక 8 months 7 months నుంచి మానేశాను కంప్లీట్గా ఈ రోజు వరకు చూస్తే. అయితే డైజెషన్ అనేది ఫస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఒకటి నిరంతరం ఈ వెజిటేరియన్ మనం అలవాటు చేసుకున్నందువల్ల మనకి ఎక్కడో తెలియనిటువంటి ఒక రక్తశుద్ధి అనేది కూడా మనకి లోపల జరుగుతుంది. ఒక మెడికల్ పరంగా అయితేనేమి, మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ఒక తెలియని ఫీలింగ్ కూడా మనకు కలిగి మన మైండ్కి ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది మనకి. ఎందుకనంటే శాకాహారంలో పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్స్ అయితేనేమి, విటమిన్స్ అయితేనేమి, మల్టీవిటమిన్స్ అయితేనేమి, కాల్షియమ్స్ అయితేనేమి, పొటాషియం, ఐరన్ చాలా ఉంటాయి మనకి. అవి మనకు తెలియదు. ఎక్కువ ఎంతోమంది కూడా చెప్తూ ఉంటారు నాన్ వెజ్లో కంటే కూడా శాకాహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ మినరల్స్ ఉంటాయి, ఎక్కువ విటమిన్స్ ఉంటాయని. అవి మనం తింటున్నందువల్ల మనకి ఒక గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, లేదా ఇంకేదైనా అల్సర్ కానివ్వండి, లేదా ఇంకేదైనా నీరసపట్టం కానివ్వండి, ఇటువంటి ఏమీ జరగట్లేదు. అంటే నాన్ వెజ్లో నేను దీనికి డిఫరెన్స్ చూసింది ఏంటంటే, ఒక చక్కటి ఒక కడుపు నిండా చక్కగా మనం భోజనం చేసి తృప్తిగా అనుకునే విధానంలో ఒక శాకాహారం చాలా తోడ్పడుతుంది. అది మాత్రం చక్కగా చెప్పగలను. కాబట్టి అందరూ కూడా శాకాహారమే తిందాము. బీ వెజిటేరియన్.